టీఆర్పీ జై టీఆర్పీ తిన్మార్మల నాయకత్వం వర్ధిల్లాలి తిన్మార్మల నాయకత్వం వర్ధిల్లాలి జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ తన ఆదేశాల ప్రకారంగా ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో 42% కాంగ్రెస్ పార్టీ మనకు బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసింది. ఈ స్థానిక సంస్థలలో కూడా రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక ఎన్నికలలో అది పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నాం. తప్పకుండా మా బీసీలకు 42% కంపల్సరీ ఇవ్వాలి. ఇస్తేనే అది స్థానిక ఎన్నికలను మేము బహిష్కరిస్తామని మా తెలంగాణ రాజ్యాధికారి పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తానన్నది. అది 42% ఇవ్వకుండా 17% తగ్గించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన బీసీలను మోసం చేసుకుంటూ ఎలక్షన్స్కు పోతున్నది. దాన్ని మేము తెలంగాణ రాజ్యాధికారి పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. ఇకనైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకొని మాకు బీసీలకు 42% కంపల్సరీగా ఇవ్వాలి. లేకపోతే మా తెలంగాణ రాజ్యాధికారి పార్టీ తరఫున తీవ్రంగా ఎదుర్కొంటాము. నమస్కారం, నా పేరు పూజర్ సత్యనారాయణ. నేను టీఆర్పీ జిల్లా నాయకుడిని. మరి మా టీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు స్థాపించినటువంటి టీఆర్పీ పార్టీలో మేమంతా కూడా చురుగ్గా పనిచేస్తున్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇచ్చి ఒక పనికిరానటువంటి పనికిమాలిన జీవోను తీసి అసెంబ్లీలో పాస్ చేసి బీసీలను మోసం చేయడం జరిగింది. వాస్తవానికి మరి 42% బీసీలకు ఇంప్లిమెంట్ కావాలంటే అది పార్లమెంట్లోనే చట్టబద్ధత కావాలి. అది తెలిసి కూడా కావాలని బీసీలను మోసం చేసి మళ్ళీ తిరిగి ఇచ్చినట్టుగా ఒక జీవో తీసి దాన్ని మళ్ళీ వాళ్ళ రెడ్డి ఆధిపత్య వర్గంతో కోర్టులో కేసు వేయించి సుప్రీంకోర్టు ద్వారా 50% బీసీ అంటే రిజర్వేషన్ ఇచ్చి 50%లోనే మిగతా జనరల్ ఇవ్వబడేది దాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. మరి ఉన్న 4కు మందేస్తే కొండ 4 వినట్టుగా 42% పోయి ఈరోజు బీసీలకు 17% రావడం అనేది జరుగుతుంది. ఇది తీరని అన్యాయంగా బీసీలందరూ కూడా ఏకకంఠంతో ఖండించాలని మీ అందరినీ కోరుతున్నాను. అలాగే మరి ప్రతి స్థానిక సంస్థలలో ఈ యొక్క జనరల్ స్థానాలలో కూడా మన బీసీ సోదరులు మా టీఆర్పీ కార్యకర్తలే కాకుండా బీసీ సోదరులు ఎవరు పోటీ చేసినా కూడా వాళ్ళందరం కూడా బీసీలో ఐక్యమై ఆ యొక్క రెడ్డి ఆధిపత్యాన్ని వాళ్ళ యొక్క రాజ్యాధికారాన్ని సమాధి చేయడానికి మేమంతా కూడా కంకణం పూనుకుంటామని మల్లన్న గారి యొక్క ఆదేశానుసారంగా మేమంతా కూడా పనిచేస్తామని మళ్ళొకసారి తెలియజేస్తూ జై బీసీ జై టీఆర్పీ. తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు హన్మకొండలోని ఇక్కడ మేము ప్రెస్ మీట్కు అందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. మాకు రిజర్వేషను 42% ఇస్తా అని చెప్పి కూడా ఇప్పుడు ఈ రోజున అందరూ మోసం చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఎందుకు ఇంకెన్నాళ్ళు మమ్మల్ని ఇన్ని మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఇంకా మోసం చేస్తుంది? కనీసం ఆడవాళ్ళకి 33% ఇస్తాను దాంట్లో కూడా కుదించడం జరిగింది. దీనివల్ల మేము ఎంతో బాధపడుతున్నాము. ఇంకా వాళ్ళ అధికారాలు ఎన్ని రోజులు సాగుతాయి మనకి. అందుకే ఈ అధికారాలన్నీ దించడానికనే టీఆర్పీ పార్టీ ఉద్భవించింది. ఇందులో మనకు ముఖ్యుడైనటువంటి తీన్మార్ మల్లన్న ఆయన ఒక పెద్ద యోధుడై మనం ముందుకు నడిపిస్తున్నాడు. ఆయన బాటలోనే మనందరం కూడా నడవాలి. మనము 42% వచ్చిన దానిక పోరాటం చేయాలి. పోరాటం చేయడమే కాదు, అది వచ్చిన దానిక అది వాళ్ళ ఎమ్మడి ఉండాలి. మనం ఎక్కడైతే ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళే అవసరమైతే మనం పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము. మా మహిళలకు ఏదో చీరలు ఇచ్చి చీరలతోటి మభ్య పెడదామని అనుకుంటున్నారు. కానీ అలాంటి చీరలు ఇదివరకు కాంగ్రెస్ పార్టీ పేరేమో ఇందిరమ్మ చీరలని ఇచ్చిండ్రు, ఇప్పుడేమో కాంగ్రెస్ చీరలని ఇస్తున్నారు. మరి వాటికి పేర్లు ఏం పెట్టలేదు. ఆ పేర్లు కూడా వినాలని మాకు ఒక కోరిక. ఇలాంటివన్నీ ఇంకా ప్రలోభాలు ఇంకా చెయ్యకండి. ఇలాంటివి చాలా జరిగినాయి. వాటినన్నిటి కూడా మేము ఖండించడం జరుగుతున్నాం. మాకు ఇవన్నీ ఏం అవసరం లేదు. మాకు ఇచ్చేటువంటి 42% మాకు ఇవ్వండి. అదే మేము కోరుకుంటున్నాం. అది వచ్చిన దానిక మాత్రం మేము తిరుగుబాటు చేయడం జరుగుతుంది. పార్టీ
తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు ఈరోజు హన్మకొండ హరిత కాకతీయ హోటల్లో హన్మకొండ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఇలా మీడియా మిత్రుల ముందు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ పల్లవేని అశోక్ అన్న గారు రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని మేము అడుగుతున్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసము తప్పుడు హామీలు ఇచ్చుకుంటూ కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పి ఈరోజు మోసం చేస్తూ బీసీలకు అన్యాయం చేస్తూ బీసీలను అనగదొక్కే విధంగా గత 78 సంవత్సరాల నుంచి మోసం చేస్తూ భావి తరాలకు భవిష్యత్తు లేకుండా వాళ్ళు అగ్రవర్ణాలే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తూ మనకు వచ్చే రిజర్వేషన్ కూడా వాళ్ళు రిజర్వేషన్ వచ్చే ఫండ్స్ కూడా వాళ్ళు దాచుకుంటూ మన దగ్గర మనకు వచ్చే అధికారాలను కూడా దోచుకుంటూ మాకు మోసం చేయడం జరుగుతుంది. మేము గత కొన్ని సంవత్సరాలుగా బీసీలకు కావాల్సిన రిజర్వేషన్ అయితే రావాలని కొట్లాడుతున్నా కూడా స్థానిక సంస్థల్లో తప్పుడు జీవోలు అమలు చేస్తూ మాకు మోసం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా జనరల్లో వచ్చే ఏదైతే సీట్లు స్థానిక సంస్థల్లో ఎవరైతే నిలబడుతున్నారో బీసీలోకి ఎవరైతే జనరల్ సీట్లో నిలబడుతున్నారో వాళ్ళను అధిక మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మేము ముందుకు పోవడం జరుగుతుంది. ఇది తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యం జరుగుతున్నది. వారు తీన్మార్ మల్లన్న గారి పార్టీ పెట్టడమే బీసీల రాజ్యాధికారం కోసము మనకు జరిగే అన్యాయాల మీద వారి అన్యాయాన్ని అరికట్టడం కోసమే వారి కోరిక నిర్వహణ కోసమే మనం ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మల్లన్న గారి నాయకత్వం మల్లన్న గారి నాయకత్వం వెంటనే